నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ధనుస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ చివరి వరకు ఎలా ఉండబోతుంది అంటే, మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము కలిపితే ధనుస్సు రాశి. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 1. ధనుస్సు రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. సంపదలు సమకూరుతాయి. అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి పనులలో ఏ వృత్తులలో ఉన్నారో వాళ్లకు అభివృద్ధి అనేటువంటిది పొందబోతున్నారు. ధనలాభం అనేటువంటిది ఉన్నది. వృత్తి లాభం కూడా ఉన్నది. ఏ వృత్తులలో ఉండేటువంటి వాళ్లకు వృత్తి లాభం అనేటువంటిది ఉంటుంది. కుటుంబ సంతోషం కలుగుతుంది. కార్యజయం అనేటువంటిది కూడా కలుగుతుంది. ఇక బుద్ధి బలం అనేటువంటిది ఉన్నది. సమయానికి బుద్ధి పనిచేయటం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. ఆ సమయానికి పని చేసిన దానివల్ల మంచి లాభాలు పొందటం, మేలు జరగటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉండినా జయమే కలుగుతుంది కాక వీళ్లకు. చివరికి జయం కలగాల్సిందే. కష్టాలు ఉన్నాయి కదా అని వేరే ఇవ్వడానికి లేదు. అందుకని ఖచ్చితముగా జయం కలుగుతుంది. అనూహ్యముగా యోగాలు పెరగటం అనేటువంటివి ఉంటాయి. దూరాలోచనలు బాగా పని చేస్తాయి వీళ్లకు. బాగా దూరముగా ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా దూరాలోచనలు బాగా పనిచేస్తాయి. వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది. ఆకస్మికంగా ధనం అనేటువంటిది ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి వచ్చి ఇచ్చిపోతారు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి, ఉత్తీర్ణత. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు, ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత రెండూ ఉంటాయి గాక. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది కనుక ఒక వెలుగు వెలిగేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.